శైలాంధ్ర న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీవీ D1 పరీక్ష విజయవంతం. కరువును పట్టించుకోరా సిపిఐ నేత రామకృష్ణ ప్రశ్న. మత చిచ్చు రగిల్చేలా రజాకార్ సిపిఐ కార్యదర్శులు నారాయణ, వినయ్, విశ్వం. పోలీసు కుటుంబాలకు అండగా ఉంటాం సీఎం జగన్. హైకోర్టు నూతన న్యాయమూర్తుల ప్రమాణం. ఎంపిక పద్ధతితోనే సమస్యలు, హైకోర్టు జడ్జీలుగా నియామకం, బదిలీలపై సుప్రీంకోర్టు. సైకో పాలనలో సైకిల్ తొక్కిన నేరమే నారా లోకేష్. గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు. పాలస్తీనా రచయితల గొంతు నొక్కేస్తున్నారు. మహాయుతి కూటమిలో సీట్ల లొల్లి. ఇక డీటెయిల్స్లోకి వెళ్దాం. రోదస్లోకి సొంతంగా వ్యోమగాములను పంపేందుకు భారత్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గగన్యాన్ సాకారం దిశగా తొలి అడుగు పడింది. గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా రూపొందించిన టెస్ట్ వెహికల్ అబార్డ్ మిషన్ టీవీ D1 పరీక్షను ఇస్రో శనివారం విజయవంతంగా నిర్వహించింది. ఇందులోని క్రూ మాడ్యూల్ సురక్షితంగా సముద్ర ఉపరితలంపై దిగింది. శ్రీహరికోట నుంచి ఉదయం 10 గంటలకు సింగిల్ స్టేజ్ లిక్విడ్ రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లింది. ఆ తర్వాత రాకెట్ నుంచి విడిపోయిన క్రూ మాడ్యూల్ సురక్షితంగా పారాచూట్ల సాయంతో సముద్ర ఉపరితలంపై దిగింది. రాకెట్ నింగిలోకి బయలుదేరాక ఇస్రో శాస్త్రవేత్తలు అబార్ట్ సంకేతాన్ని పంపారు. దీంతో రాకెట్ పైభాగంలో క్రూ ఎస్కేప్ వ్యవస్థకు సంబంధించిన ఘన ఇంధన మోటార్లు ప్రజ్వరిల్లాయి. దాదాపు 12 కిలోమీటర్ల ఎత్తులో క్రూ ఎస్కేప్ వ్యవస్థను రాకెట్ నుంచి వేరు చేశాయి. 17 కిలోమీటర్ల ఎత్తులో క్రూ ఎస్కేప్ మాడ్యూల్, క్రూ మాడ్యూల్ పరస్పరం విడిపోయాయి. ఆ తర్వాత డ్రోగ్ పారాచూట్లు విచ్చుకున్నాయి. సెకనుకు 8.5 మీటర్ల వేగంతో క్రూ మాడ్యూల్ సురక్షితంగా బంగాళాఖాతంలో దిగింది. తొలుత టీవీ D1 ప్రయోగాన్ని ఉదయం 8 గంటలకు చేపట్టేందుకు ఇస్రో ప్రయత్నించింది. అయితే సాంకేతిక లోపం తలెత్తడంతో చివరి నిమిషంలో ప్రయోగాన్ని నిలిపివేశారు. అనంతరం ఆ లోపాన్ని గుర్తించి సరిచేశారు. కర్నూలు కరువు జిల్లాగా ప్రకటించాలని, వర్షాభావంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లాలో ఆలూరు, ఆదోని నియోజకవర్గాలలో సిపిఐ ప్రతినిధి బృందం పంట పొలాలను పరిశీలించింది. ఆలూరు మండల పరిధిలోని హూలేబీడు గ్రామ పొలాలలో వేరుశెనగ పంటను పరిశీలించింది. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ అత్యంత కరువు ప్రాంతమైన కర్నూలు జిల్లా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేసింది. అప్పు చేసి సాగు చేస్తే వర్షాభావం వల్ల పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని రామకృష్ణ చెప్పారు. మంత్రి జయరాం ఆలూరులో ఉన్నప్పటికీ కనీసం పంట పొలాలను పరిశీలించకపోవడం దారుణమన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వచ్చిన ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి వెళ్లిపోయారని, జిల్లాలో కరువు విలయతాండవం చేస్తున్న మంత్రి జయరాం స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కనీసం సమీక్ష కూడా చేయలేదని విమర్శించారు. మంత్రి సైతం ఇక్కడి దుర్భర పరిస్థితిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లలేదని మండిపడ్డారు. రైతు సమస్యలు ముఖ్యమంత్రికి, మంత్రులకు పట్టడం లేదని ఆరోపించారు. 2 రోజులుగా తాను పంట పొలాలు పరిశీలిస్తున్నానని, ఎక్కడ చూసినా పంటలు ఎండిపోయిన పరిస్థితి కనిపిస్తోందని రామకృష్ణ వివరించారు. పంటలు పండక చేసిన అప్పులు తీరే దారి లేక రైతులు నరకయాతన పడుతున్నారని ఆవేదన వెలిపుచ్చారు. అన్నం పెట్టే అన్నదాతను ఆదుకోని పాలకులు ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న కరువుపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, ముఖ్యమంత్రి వరుస సమీక్షలు నిర్వహించి రైతులను ఆదుకునే చర్యలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేకపోతే సిపిఐ నాయకత్వాన ఆందోళనలకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రతినిధి బృందంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి తిమ్మయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భూపేష్, రైతులు ఉన్నారు. తెలంగాణ చరిత్రకు మతం రంగు పులిమే విధంగా తెరకెక్కిన రజాకార్ చిత్రం విడుదలను తక్షణమే ఆపాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ డిమాండ్ చేసింది. వాస్తవాలను, చరిత్రను వక్రీకరించి అవాస్తవాలను ప్రచారం చేసేలా ఈ చిత్రం రూపొందించిందని విమర్శించింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ
మతచిచ్చు రగిల్చేలా దీనిని బీజేపీ నేత నిర్మించారని తెలిపింది. సినిమా విడుదలకు ముందు అభ్యంతరకర అంశాలేవీ లేకుండా చూడాలని కోరుతూ శుక్రవారం ఢిల్లీ సెన్సార్ బోర్డు కార్యాలయంలో ప్రాంతీయ డైరెక్టర్ను కలిసి సిపిఐ కార్యదర్శులు వినయ్ విశ్వం, కె నారాయణ వినతి పత్రాన్ని అందజేశారు. క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత విడుదలకు అనుమతినివ్వాలని వారు కోరారు. రజాకార్ సినిమా నిశిత పరిశీలనను కోరుతూ సెన్సార్ బోర్డు చైర్మన్ ప్రసూన్ జోషికి వినయ్ విశ్వం ఓ లేఖ కూడా రాశారు. రజాకార్ తెలుగు చిత్రం, దీని టీజర్ సెప్టెంబర్ 19న యూట్యూబ్లో విడుదలైంది. ఈ చిత్రం ముసుగులో సమాజాన్ని రెచ్చగొట్టే ఉద్దేశం కనిపిస్తోంది. స్వాతంత్ర సమరంలో నిజాంకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్టు పార్టీ విరోచితంగా పోరాడింది. హైదరాబాద్లో రజాకార్ పారామిలిటరీ దురాగతాలను ప్రతిఘటించింది. రావి నారాయణరెడ్డి, చండ్ర రాజేశ్వరరావు, ముక్తుం భవన్ మొహియుద్దీన్, రాజ్ బహదూర్ గౌర్, పి సుందరయ్య వంటి కమ్యూనిస్టు నాయకులు కార్మికులు, కర్షకులను చైతన్యపరిచి అణచివేత, నిజాం దోపిడీ పాలనను ఎదుర్కొనేలా వారిలో ధైర్యం నింపారు. స్వాతంత్ర్యం కోసం, భూ పోరాటాల కోసం గొప్ప త్యాగాలు చేశారు. హైదరాబాద్లో కమ్యూనిస్టుల విరోచిత గాథల గురించి తెలంగాణ జానపదాలు చెబుతాయని వినయ్ విశ్వం పేర్కొన్నారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని మతం కోణంలో చూపే ప్రయత్నానికి రజాకార్ టీజర్ పాట అద్దం పడుతున్నట్లు వెల్లడించారు. మతం పేరిట ప్రజలను రెచ్చగొట్టి అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందే రాజకీయ కుట్ర ఇందులో దాగి ఉందన్నారు. ఈ సినిమా ద్వారా అవాస్తవాల ప్రచారాన్ని అడ్డుకోవాలని, అభ్యంతరకర మతపరమైన అంశాలు లేకుండా, చరిత్రను వక్రీకరించకుండా ఉంటేనే విడుదలకు అనుమతినివ్వాలని ప్రసూన్ జోషిని లేఖ ద్వారా కోరారు. ఈ సినిమా నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి ఓ బీజేపీ నాయకుడని గుర్తు చేశారు. కశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీ వంటి చిత్రాల వలె ఈ సినిమా కూడా మత అల్లర్లకు దారితీయొచ్చన్న ఆందోళనను వ్యక్తం చేశారు. ఈ సినిమాలో అభ్యంతరకరంగా ఏమీ లేకుండా చూడాలని వినయ్ విశ్వం కోరారు. సమాజం కోసం తన ప్రాణాన్ని బలిపెట్టడానికి సిద్ధపడిన యోధుడు పోలీస్. కాకి డ్రెస్ అంటే త్యాగనిరతి. పోలీసు ఉద్యోగం అనేది ఓ సవాల్, బాధ్యత. అలాంటి పోలీసు కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. శనివారం ఉదయం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఆయన పాల్గొని విధి నిర్వహణలో అమరులైన పోలీసు సిబ్బందికి నివాళులర్పించారు. అక్టోబర్ 21 పోలీస్ అమరుల సంస్మరణ దినం. గడిచిన 64 ఏళ్లుగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. విధి నిర్వహణలో అమరులైన పోలీసు త్యాగాలను స్మరించుకునే రోజు ఈరోజు. దేశ ప్రజలంతా మన పోలీసులను మనసులో సెల్యూట్ చేసే రోజు. ఈ రోజున అమరులైన పోలీసులందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని సీఎం జగన్ అన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిన పోలీసు సోదరులకు ప్రభుత్వం అన్ని విధాలుగా తోడుగా ఉంటుందని చెప్పారు. విధి నిర్వహణలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలి, శాంతి భద్రతలను పరిరక్షించాలి, సాంకేతికతకు తగ్గట్టు అప్డేట్ కావాలి. అసాంఘిక శక్తులు చట్టాల్ని చేతుల్లోకి తీసుకోవాలనుకుంటాయి. అలాంటి వాటిని ఎప్పటికప్పుడు అణచివేయాలి. అలాంటి దుర్మార్గుల విషయంలో ఎలాంటి మొహమాటం లేకుండా చట్టాన్ని అమలు చేయాలి. దుష్ట శక్తులకు గుణపాఠం చెప్పకుంటే సమాజంలో రక్షణ ఉండదని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం జరిగింది. నూతన న్యాయమూర్తులతో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా హరినాథ్ నూనెపల్లి, కనపర్తి కిరణ్మయి, జగడం సుమతి, న్యాపతి విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల ఈ 4 అడ్వకేట్లను ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, హోంమంత్రి తానేటి వనిత, మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, హైకోర్టు న్యాయమూర్తులు తదితరులు హాజరయ్యారు. ఉన్నత న్యాయస్థానాలకు న్యాయమూర్తుల బదిలీలు, నియామకాలకు సంబంధించి ఎంపిక ప్రక్రియ సమస్యలు సృష్టిస్తోందని, కేంద్రం ఆమోదించాల్సినవి ఇంకా 21 పేర్లు ఉన్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ఇందులో 5 పేర్లను కొలీజియం రెండోసారి ప్రతిపాదించిందని, మరో 5 కొత్త ప్రతిపాదనలు ఉన్నవని తెలిపింది. మిగిలిన ప్రతిపాదనలు ముందు నుంచి పెండింగ్లోనే ఉన్నట్లు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాంశు ధూలియా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం వెల్లడించింది. పేర్ల పరిశీలన నత్తనడకన సాగుతుండడంపై అత్యున్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది.
కొలీజియం సిఫార్సులను సాధ్యమైనంత త్వరగా ఆమోదిస్తే న్యాయస్థానాలకు మేలు జరుగుతుందని, సీనియర్లకు సముచిత స్థానం లభిస్తుందని కేంద్రానికి సూచించింది. అయితే తమకు 2 వారాల గడువు కావాలని కేంద్రం కోరగా కొందరిని నియమించి మిగతా వారిని పెండింగ్లో పెట్టడం ద్వారా సీనియారిటీ సమస్యలు వస్తాయని ధర్మాసనం పేర్కొంది. ఎంపిక పద్ధతితోనే సమస్యలు వస్తున్నాయని వెల్లడించింది. జడ్జీల నియామకాలు, బదిలీలకు సంబంధించిన 2 పిటిషన్లను విచారించిన సమయంలో సుప్రీం ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. సైకో పాలనలో సైకిల్ తొక్కినా నేరమే అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. పాపాల పెద్దిరెడ్డి అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని ట్విట్టర్ ద్వారా ఆయన ధ్వజమెత్తారు. అహంకారం నెత్తికెక్కిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు సూరి పుంగనూరు మండలం సుగాలిమిట్ట వద్ద శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు సైకిల్ యాత్ర చేస్తున్న టీడీపీ కార్యకర్తల చొక్కాలు విప్పించి జెండాలు పీకి దాడికి పాల్పడ్డాడు. బాబుతో నేను అంటూ సైకిల్ యాత్ర చేస్తున్న టీడీపీ కార్యకర్తలపై పెద్దిరెడ్డి రౌడీ గ్యాంగ్ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజలు అధికారం ఇచ్చింది టీడీపీ కార్యకర్తల చొక్కాలు విప్పించడానికి, జెండాలు పీకడానికా జగన్? వచ్చే ఎన్నికల్లో వైసీపీ నాయకుల చొక్కాలు విప్పి నడి రోడ్డుపై నిలబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని ఆ ట్వీట్లో లోకేష్ మండిపడ్డారు. గాజాపై ఇజ్రాయెల్ బలగాల భీకర దాడులు శుక్రవారం కూడా కొనసాగాయి. ప్రధానంగా దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ పట్టణంపై ఆ దేశం వైమానిక దాడులతో విరుచుకుపడింది. అనేక చోట్ల బాంబుల వర్షం కురిపించింది. తాజా దాడుల్లో మొత్తంగా ఎంతమంది మృత్యువాత పడ్డారనేది ప్రస్తుతానికి స్పష్టంగా తెలియరాలేదు. అయితే ఖాన్ యూనిస్లోని నాసర్ ఆసుపత్రికి అంబులెన్స్లు వరుస కట్టి రావడం కనిపించింది. గాజాలో 2వ అతిపెద్ద ఆసుపత్రి అది. ఇప్పటికే అధిక సంఖ్యలో రోగులు, క్షతగాత్రులతో పాటు ఆశ్రయం కోరి ఉన్నవారితో ఆ ఆసుపత్రి కిక్కిరిసిపోయింది. దాడులతో అక్కడ పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. మరోవైపు గాజాలో హమాస్ మిలిటెంట్లకు సంబంధం ఉన్న ఒక సొరంగం, ఆయుధ కారాగారం సహా 100కు పైగా లక్ష్యాలపై తాము దాడి చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఓ గ్రీక్ ఆర్థోడాక్స్ చర్చిపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 16 మంది పాలస్తీనా క్రైస్తవులు మృత్యువాత పడ్డారని గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. తాజా యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా గాజాలో మొత్తంగా 4137 మంది మరణించారని, 13,000 మందికి పైగా గాయపడ్డారని వెల్లడించింది. గాజాలోని అన్ని ఆసుపత్రులు ఇప్పటికే కిక్కిరిసిపోయాయి. వాటిలో వైద్య సామగ్రి కొరత తీవ్రస్థాయిలో ఉంది. విద్యుత్ సరఫరా లేదు, జనరేటర్లు పనిచేయట్లేదు. చాలా ఆసుపత్రుల్లో వైద్యులు మొబైల్ ఫోన్ల వెలుతురులోనే శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు. రచయిత అదానియా షిబ్లీతో సహా పాలస్తీనా సాహిత్య కళాకారులకు మద్దతుగా ప్రపంచవ్యాప్తంగా 1300 మందికి పైగా రచయితలు, ప్రచురణకర్తలు ఒక లేఖపై సంతకాలు చేశారు. వీరిలో నోబెల్ బహుమతి గ్రహీతలు కూడా ఉన్నారు. ఇజ్రాయెల్పై హమాస్ దాడి నేపథ్యంలో పాలస్తీనియన్ల కళలు, కథనాలు, వారి రచనలకు సంబంధించిన కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా రద్దు చేస్తున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో వీరందరూ మద్దతు లేఖను విడుదల చేశారు. అరబిక్ నుంచి అనువాదం చేసిన అనేక రచనలతో 3 మాసాలకోసారి వెలువడే అరబ్లిట్ మ్యాగజైన్ను ప్రచురించే సంస్థ అరబ్లిట్ ప్రయత్నాల మేరకు ఈ మద్దతు లేఖ వెలువరించింది. పాలస్తీనా రచయితలకు సంబంధించిన అనేక సాంస్కృతిక కార్యక్రమాలను యూరోపియన్ దేశాల్లో రద్దు చేసినట్లు వార్తలు వెలువడ్డాయని అరబ్లిట్ తన వెబ్సైట్లో పేర్కొంది. ప్రతిష్టాత్మక అవార్డు పొందిన పాలస్తీనియన్ రచయిత అదానియా షిబ్లీ ఆ అవార్డును అందుకునే కార్యక్రమాన్ని రద్దు చేయడాన్ని ఆ లేఖ ప్రస్తావించింది. వచ్చే వారం ఫ్రాంక్ఫర్ట్లో పుస్తక ప్రదర్శన ప్రారంభం కానుంది. అందులో షిబ్లీ రాసిన పుస్తకానికి 2023 సంవత్సరానికి ప్రతిష్టాత్మకమైన జర్మనీ అవార్డు అందుకోవాల్సి ఉంది. అయితే ఈ పుస్తక ప్రదర్శనలో ఆమె ఆ అవార్డును అందుకోలేరంటూ నిర్వాహకులు ఈ నెల 13న తెలిపారు. పైగా పుస్తక ప్రదర్శనలో షిబ్లీ, ఆమె అనువాదకురాలతో జరగాల్సిన చర్చను కూడా రద్దు చేశారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు షిబ్లీకి తెలియచేశామని నిర్వాహకులు తప్పుడు ప్రకటన చేశారు. ముందుగా తనకు ఏ విషయం తెలియచేయలేదని, నిర్ణయం తీసుకున్న తర్వాతనే తెలియచేశారని షిబ్లీ చెప్పారు. ఇజ్రాయిల్లో యుద్ధం కారణంగా అదానియా షిబ్లీ వాణిని నొక్కివేయడానికి చేసే ప్రయత్నంలోనే ఈ కార్యక్రమాన్ని రద్దు చేశారని ఆ లేఖ విమర్శించింది. ఇది పిరికిపంద చర్య తప్ప మరొకటి కాదని వ్యాఖ్యానించింది. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన షిండే వర్గం, ఎన్సీపీ రజిత్ పవార్ వర్గంతో కూడిన మహాయుతి కూటమి ప్రభుత్వంలో కుమ్ములాటలు ప్రారంభమయ్యాయి. వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకంపై కూటమి పార్టీల మధ్య లొల్లి బయటపడింది. క్షేత్రస్థాయిలో తమకే ఎక్కువ బలం ఉందని, ఎక్కువ స్థానాలను కేటాయించాలని కూటమిలోని శివసేన షిండే వర్గం, అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ పట్టుబడుతున్నాయి. ఈ పరిణామం బీజేపీకి తలనొప్పిగా మారింది.
ఏక్నాథ్ షిండే వర్గం ఏకంగా 22 స్థానాలు, అజిత్ వర్గం 11 సీట్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేయడంతో రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా ఉన్న తమకు మిగిలేది 15 సీట్లేనా అని బీజేపీ మదనపడుతోంది. మిత్రపక్షాలను ఎలా సముదాయించాలో తెలియక బీజేపీ తలపట్టుకుంటుంది. షిండే వర్గం డిమాండ్ను బీజేపీ నేతలు తప్పుపడుతున్నారు. షిండే వర్గానికి 22 సీట్లు, అజిత్ పవార్కు 11 సీట్లు కేటాయిస్తే మాకు మిగిలేదేంటి? 48 సీట్లలో 15 సీట్ల? అది ఎలా సాధ్యపడుతుంది అని బీజేపీ సీనియర్ నేత పేర్కొన్నారు. బీజేపీ నేత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ ఇప్పటి వరకు చర్చలు జరగలేదని పేర్కొన్నారు. రెండు మిత్రపక్షాలను సంతృప్తిపరిచే విధంగా సీట్ల కేటాయింపుపై బీజేపీ దృష్టి పెడుతోంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.